ఆ సినిమాలో అనుకుంటా. మా డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయి అంటారు. భారతదేశంలో అపర కుబేర్లు అన్యాయం అయిపోయారనాలా, నాశనం అయిపోయారనాలా. అలాంటి వాళ్ళ లెక్క చూస్తే అనిల్ అంబానీ 3.14 లక్షల కోట్లు పోగొట్టుకున్నాడు. 2008లో ప్రపంచంలో 6వ కుబేరుడు. కానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అప్పులు ఊబిలో కూరుకుపోయాడు. వరుసగా తీసుకుని తప్పుడు నిర్ణయాలతో 2020 నాటికి బ్రిటన్ కోర్టులో తన నెట్వర్త్ జీరో అని ప్రకటించుకునేటటువంటి స్టేజ్కి దిగజారిపోయాడు. బైజూ రవీంద్రన్ సుమారు 17,500 కోట్లు, $2.1 బిలియన్. భారతదేశపు అతిపెద్ద ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఫౌండర్. ఒకటి స్టార్టప్ ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్. కానీ ఆర్థిక అవకతవకలు, ఫెమా నిబంధనల ఉల్లంఘనలు, పెట్టుబడిదారులతో గొడవల కారణంగా 2024లో ఫోర్బ్స్ ఈ నెట్వర్క్ని జీరో చేసి పడేసింది. నీరవ్ మోడీ సుమారు 13,758 కోట్లు పిఎన్బి స్కామ్. సెలబ్రిటీ డైమండ్ వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకులో నకిలీ పత్రాలతో వేల కోట్ల కుంభకోణం చేసి లండన్ పారిపోయాడు. ప్రస్తుతం అక్కడ జైల్లో ఉంటూ భారతదేశానికి అప్పగింత నుండి తప్పించుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఇకపోతే మొహుల్ చోక్సీ సుమారు 13,000 కోట్లు. గీతాంజలి జెమ్స్ అధినేత నీరవ్ మోడీ మేనమామ, పిఎన్బి కుంభకోణంలో ప్రధాన నిందితుడు. స్కామ్ బయటపడకముందే తెలివిగా ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. విజయ్ మాల్యా సుమారు 9,000 కోట్లు. కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, విలాసాలకు మారిపోయారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎయిర్లైన్స్ నడిపాడు. అది నష్టాలకు వెళ్లడంతో అప్పులు ఎగ్గొట్టి లండన్ బారిపోయినటువంటి వాడు. విజయ్ సిద్ధార్థ 7,200 కోట్లు. కేఫ్ కాఫీ డే, భారతీయులకు కేఫ్ కాఫీ డే ద్వారా కాఫీ కల్చర్ని పరిచయం చేసిన గొప్ప వ్యాపారవేత్త. కానీ ఐటీ దాడులు, పెరిగిన అప్పుల భారం, ఇన్వెస్టర్లు ఒత్తిడి తట్టుకోలేక 2019లో నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదాంతం. రామలింగరాజు సుమారు 7,136 కోట్లు. భారతీయ ఐటీ రంగంలో పెను సంచలనం. కంపెనీ లాభాలను, బ్యాంక్ బ్యాలెన్స్ని కాగితాల మీద భారీగా పెంచి చూపించి పెట్టుబడిదారుల్ని మోసం చేశారు. 2009లో తనే స్వయంగా అంగీకరించి జైలు పాలైనటువంటి పరిస్థితి. హర్షద్ మెహతా స్కామ్ విలువ 4,000 కోట్లు. 1992 స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పిలువబడే మెహతా బ్యాంకింగ్ సిస్టంలో లొసుకులను వాడుకుని నకిలీ బ్యాంక్ రసీదు ద్వారా మార్కెట్ శాసించాడు. కుంభకోణం బయటపడడంతో మార్కెట్ కొప్పుకోలేదు. జీవితం ఒక్కసారిగా నాశనమైంది. వీళ్ళంతా ఒకప్పుడు సక్సెస్కి బ్రాండ్ అంబాసిడర్, కానీ చేసిన తప్పుల వల్ల బలయ్యారు.